హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ. నేను ఒక త్రాగుబోతుని. భగవంతుని దయ, మిత్రుల యొక్క సహకారంతో ఈరోజు మా ఊరి చిక్కకు దూరంగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా. సో ఈరోజు ఏఏ తెలుగు ఆన్లైన్ రికవరీ మీటింగ్లో నా యొక్క కృతజ్ఞతను తెలుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి బాధ్యులకు, హోమ్ గ్రూప్ మెంబర్స్కి మరియు మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. సో ఈ యొక్క షేరింగ్ అనేది నా వ్యక్తిగతమైన అనుభవం మాత్రమేనండి. సో నేను స్టార్టింగ్లో ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత కొద్ది నెలలైన తర్వాత కూడా కొద్ది సంవత్సరాల వరకు కూడా నేను ఆల్కహాల్ ముందు శక్తిహీనని ఒప్పుకున్నాను మరియు మా జీవితంలో అస్తవ్యస్తమని అంగీకరించాము. అంటే త్రాగడం వల్లనే నా జీవితం అనేది అస్తవ్యస్తమైందని చెప్పి కొద్ది సంవత్సరాల వరకు కూడా అంత ఆ, అనుకున్నా. అంత క్లారిటీ లేదు నాకు. అంటే త్రాగడం వల్ల మాత్రమే నా లైఫ్ అనేది అన్మేనేజబుల్ అయింది, లేకుంటే నేను చాలా మంచివాడిని అనే ఆలోచనలనే నేను పోవడం అనేది జరిగింది. వాస్తవానికి ఒక స్పాన్సర్ తీసుకొని మాట్లాడినప్పుడు, కొన్ని షేరింగ్స్ విన్నప్పుడు, కొన్నిసార్లు ఓల్డ్ టైమర్స్తో మాట్లాడినప్పుడు నా జీవితాన్ని నేను సక్రమంగా నడుపుకోలేదు కాబట్టి ఆల్కహాల్ని ఆశ్రయించడం జరిగింది. ఇది వాస్తవమే. ఎట్లా అంటే నా చిన్నతనంలో నేను కనుక నన్ను నేను ఒకసారి పరిశీలించుకుంటే, చిన్నతనం నుంచి వెళ్ళి కూడా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగిన నేను. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చిన్నప్పుడు నేను చదివింది గవర్నమెంట్ స్కూల్. స్కూల్ పోయేటప్పుడు మా పెద్ద మామ జేబులోకించి రూపాయి, రూ. 2 అలా ఎత్తుకపోతుండే. సో ఎప్పుడు దొరకలేదు. అలా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ స్కూల్ ఎదురుగా అవి గారెలు, బొబ్బడాలు, సో అలాంటివి అమ్మేది. అవి నేను కొనుక్కొని తినేది. ఈ రకంగా చేస్తున్నటువంటి క్రమం లోపల ఒకసారి నన్ను దొరకబట్టడం జరిగింది. కాస్త మందలించిండు. చాలా అవమానపడ్డా నేను. అది స్కూల్ లైఫ్ అది. సిక్స్త్ క్లాస్ అనుకుంటప్పుడు. తర్వాత ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి, నైన్త్ క్లాస్కి వచ్చేసరికి స్కూల్ డుమ్మాలు కొట్టడం. భవానీ థియేటర్లో అప్పుడు ఓ రోజుకు 5 షోలు నడిచేది. నూన్ షోకి వెళ్ళడం. నూన్ షోలో హిందీ సినిమా నడిచేది. ఆ సినిమాలకు వెళ్ళడం. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మధ్యాహ్నం ఒక డుమ్మా కొట్టి స్కూల్ పోవడం జరిగింది. సో ఇట్లా స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత స్కూల్ ఎండింగ్ వచ్చేసరికి 10th క్లాస్ కంటే ముందే మా తాతకు అప్పుడు కళ్ళు వాడికి వచ్చేది. రోజు సాయంత్రం ఏంటంటే 2 సీసాల బింగి వచ్చేది. అది ఇంట్లో పెట్టిపోయేది. అప్పటి నుంచి వెళ్ళి మా తాత నాకు, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగినా కాబట్టి ఆయన నాకు ఎప్పుడో ఒకసారి, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి చిన్న గ్లాసులో, టీ గ్లాస్ కంటే తక్కువ గ్లాసులో కొంచెం తాగిచ్చేది. ఎందుకంటే అది కొంచెం లోపల ఉన్న నులి పురుగులు కానీ తిమ్మి కానీ ఉంటే పోతుందనే ఉద్దేశంతో అవి తాగిపించేది నాకు. అలా నేను తాగేది. ఎందుకు కొంచెం నాకు అప్పటి నుంచే ఇంట్రెస్ట్ అనిపించేది. 10th క్లాస్ వరకు నిదానంగా మా మేనబావాలు మంచిర్యాలలో ఉండేది. వాళ్ళ దగ్గరికి హాలిడేస్లలో పోయేది. అక్కడికి పోయిన తర్వాత అక్కడ మందు కళ్ళు అమ్మేది. కళ్ళు వాళ్ళతో కలిసి తాగేది. అప్పుడే నాకు అంబర్ తినడం అలవాటైంది. 10th క్లాస్ నుండి అలవాటు అయిపోయింది అంబర్. అప్పటికి తాగడం అలవాటు అయిపోయింది. సో ఇంటర్మీడియట్ అయింది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో సబ్జెక్టులు తప్పడం, తిరిగి ఒక ఖాళీగా ఉండకుండా ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ కావడం, ఆ రకంగా పోయేది. ఈ క్రమం లోపల ఏమైందంటే, నేను ఏమనుకున్నా, బైపీసీ తీసుకొని డాక్టర్ కావాలనుకున్నా. అసలు బైపీసీ సబ్జెక్ట్స్ ఏముంటాయో పూర్తిగా నాకు తెలియదు. నేను కనీసం ఒక సెకండ్ క్లాస్ మెరిట్ స్టూడెంట్ని కాదు. థర్డ్ క్లాస్ లెవెల్, థర్డ్ క్లాస్ మార్క్స్ ఉన్నాయి.
అలాంటిది అది తీసుకోవడం మళ్ళీ అందులో ఇంటర్లో ఫెయిల్ కావడం. సో అప్పటి నుండేలే స్కూల్లో చేసినప్పటి నుండి గర్ల్ ఫ్రెండ్స్తో లవ్ లెటర్ రాయడం, చిట్ చాట్ చేయడం, వాళ్ళు పట్టుబడడం, దుబ్బులు తినడం, ఇలా జరుగుతూ పోతుంది. ఈ క్రమం లోపల ఇంటర్మీడియట్ అయిన తర్వాత కాలేజీ ఓపెన్ సిటీ స్టార్ట్ చేసిన. అప్పటికి త్రాగడం అంటే నాకు చాలా ఇష్టం. అప్పటికే ఇంట్లోకి వెళ్ళి మా ఫాదరు వృత్తిరీత్యా రైల్వేలో డిపార్ట్మెంట్లో చేస్తాడు. రైల్వేలో అతని బాటిల్స్ ఇంట్లో తెచ్చిపెట్టుకునేది. ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే అందులోకి వెళ్ళి నేను అప్పుడప్పుడు బాటిల్లోకి వెళ్ళి ఆల్కహాల్ తీసి తాగి మళ్ళీ అందులో నీళ్లు కలిపి ఉంటుంది ఈ రకంగా. అట్లా చాలాసార్లు మా నాన్న నన్ను కుట్టడం కూడా జరిగింది. అయినా కూడా ఈ పాన్ తినడము, తంబాకు తినడము, గుట్కాలు తినడము, తాగడం, ప్రైవేట్గా స్కూల్లో పనిచేయడము, అది ఎంత వచ్చేదో తెలియదు, ఎంత పెద్ద ఐడియా లేదు. పోతాను అంటే పోతాను ఆపర్చునిటీ చేస్తూ అట్లా లైఫ్ అనేది నడుస్తూ ఉంటే పెళ్ళే వరకు పూర్తిగా నేను ఆల్కహాలిక్ అయిపోయాను. ఇప్పటికీ పూర్తిగా ఆల్కహాలిక్ అయిపోయినా. సంబంధాలు ఇట్లా వస్తానే చూస్తాను. సో నాకు కరెక్ట్ పర్మనెంట్ అంటూ ఇలా చేస్తాను అనేటిది ఏది లేదు. స్కూల్లో చేస్తాను, ప్రైవేట్ స్కూల్ అంతే. అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 6 నెలల లోపలనే నేను ఒక ఆల్కహాలిక్ అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ. ఆ లోపల ఏవేవైతే జరగకూడదని చెప్పి నేను అనుకున్నాను, ఎంత జాగ్రత్తగా ఉండాలని నేను అనుకున్నాను, తాగుడు మానేయాలని అనుకున్నాను, పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. గోల్డ్ చైన్ బుడగొట్టుకోవడం, వాచ్ బుడగొట్టుకోవడం, తాగడం, ఒకరోజు మురు అది బురదలో పడడం, ఇలాంటి సంఘటనలు జరిగినాయి. జరిగేసరికి పెద్ద మనుషుల లెక్క కూర్చొని మాట్లాడుకోవడం కూడా జరిగింది ఇంట్లో. అయినా మార్పు నా నుండి రావడం లేదు. సో ఎందుకు తాగుతానో తెలియదు. సో ఈ రకంగా పోయే క్రమం లోపల దాదాపు నా మ్యారేజ్ అయింది 2001లో. 2011 నుంచి వెళ్ళి పూర్తి రాక్ బాటం. సో నా ఆల్కహాల్ తాగడం అనేది నాకు అలవాటైంది దాదాపు 25 సంవత్సరాలు. ఆల్కహాల్ అంటే మూతి పెట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు దాదాపు 25 ఇయర్స్. అందులో రాక్ బాటము 2011 నుంచి వెళ్ళి 16 వరకు. ఎక్కడ జాబ్ లేదు, ఎవరిని అడిగినా కూడా జాబ్ ఇవ్వరు. ఈ మధ్య కాలం లోపల ఆరోగ్యం ఖరాబ్ కావడం, హాస్పిటల్కి వెళ్ళడము, తాగి తాగి కడుపులో మంట, గుండెలో మంట, ఈనో ప్యాకెట్లు వాడడము, నెక్స్ట్ మళ్ళీ పోతే ఏంటి ప్యాండీ టాబ్లెట్స్ వాడడం, మధ్య మధ్యలో గ్లూకోజ్ లెక్కించుకోవడము, ఇంట్లో నాన్న జేబులోకి వెళ్ళి దొంగతనం చేయడం, పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి జీవితం అయిపోయింది. ఎవరు నమ్మరు. ఇంట్లో మా ఫ్యామిలీలో వచ్చేసి నేను పెద్ద, చెల్లెళ్ళు నలుగురు, తమ్ముడు. సో ఎవరు సరిగా నాతో మాట్లాడరు. భార్య ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తి కృతజ్ఞత ఎందుకు ఎవరికి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా భార్య నాతో ఉంది, సపోర్టింగ్గా ఉంది. ఆమె పని చేస్తుంది, నేను ఖాళీ, ఏ పని చేత కాదు. స్కూల్ మానేసిన ఈ క్రమం లోపల మధ్య మధ్యలో స్కూళ్ళు అంటే ఇది మానక ముందు స్కూళ్ళు మారేది. 3 నెలలకు ఒక స్కూలు, 3 నెలలకు ఒక స్కూలు, 3 నెలలకు ఒక స్కూల్ మారేది. లాస్ట్కు సబ్జెక్ట్ మీద కమాండింగ్ అనేది పోయింది. పోయి చెప్పడం అనేది తగ్గిపోయింది. స్కూల్ ఇట్లా అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉంటానా. ఈ ఇంట్లో ఉండి ఏం చేయాలి? నాన్న అప్పుడు రిటైర్మెంట్ అయిపోయిండు. నాన్న దగ్గర నుంచి డబ్బులు దొంగిలించాలి, పోయి తాగాలి, ఏదో ఒక అబద్ధం చెప్పాలి, అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవాలి, పోయి తాగాలి. ఇంట్లో మా మిస్సెస్ జ్యువెలరీ తీసుకుపోయి తాకట్టు పెట్టిన, మళ్ళీ తీసుకొస్తా అన్న, ఎక్కువ తక్కువ మాట్లాడితే గొడవ పెట్టుకున్నా, పోయి తాగడం. ఎంత నీచం అంటే చాలా చండాలమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ నాకు గుర్తొచ్చే విషయం ఏంటిదంటే, నేను నా వైఫ్ ఇద్దరం కలిసి స్కూల్లో జాబ్ చేసేటప్పుడు, ఒకటే స్కూల్లో చేసేటప్పుడు
ఒకరోజు నాకు విపరీతమైనటువంటి ఒక క్రేవింగ్ వచ్చింది. క్రేవింగ్ వచ్చినప్పుడు మా బాబు, మా పాప మా స్కూల్‌లోనే చదువుతారు. డబ్బులు లేవు. ఎవరు ఇయ్యలేని పరిస్థితి. పాప అప్పుడు స్కూల్‌లో ఫస్ట్ క్లాస్ ఏమో చదువుతుంది. ఆమె కాళ్ళకు పట్టీలుండే. నేను మధ్యాహ్నం నేను లీవ్ పెట్టిన ఇంటికాడ నేను ఆడుకుంటామని చెప్పి నేను ఇంటికి తీసుకెళ్ళి కాసేపు ఉండి ఆమె వచ్చే ముందు ఆ పట్టీలు నేను తీసుకుపోయి అమ్ముకొని తాగిన. సో అది ఇంతవరకు నేను మర్చిపోలేదు నేను. తర్వాత నేను ఎంతో బాధపడ్డా. చాలా పశ్చాత్తాపపడ్డా. ఎందుకు ఇట్లా చేసిన? సో అప్పటి నుండేలి ఎలానైనా సరే ఆల్కహాల్ మానాలి. ఎలా మానాలనో నాకు దారనేది తెలవదు. మా ఫ్యామిలీ లోపల ఒక అమ్మ తప్ప ఎవరు కనీసం తిన్నావా? లేకపోతే ఒక 4 మాటలు మాట్లాడడం గాని, అది ఏం లేదు. పెద్ద ఫ్యామిలీ. చెల్లెళ్ళు, అందరు బావలు వాళ్ళొచ్చేది. ధూమ్‌ధాం మంచిగా ఫెస్టివల్స్‌కొచ్చేది. మా ఫాదర్ మంచి ట్రీట్ ఇచ్చేది. మా ఫాదర్‌కు నాకసలు పడకపోయేది. అతను ఆల్కహాలిక్. సో, అతనికి నాకు పాముకు మింగూసకున్నట్టుండేది. అస్సలు పడకపోయేది. నేను అంటా అంటే కట్నం పైసలు తీసుకురా అనేది. అది మా ఫాదర్ దగ్గరుండేది. అతను ఆల్కహాలిక్ అయితే అతను లాస్ట్‌కి ఏం చేసిండు అమౌంట్ నిదానంగా తీసుకొని అతను కూడా డిస్టర్బ్ చేసిండు. మొత్తానికి డిస్టర్బ్ అయింది మొత్తానికి. ఏదో రకంగా డిస్టర్బ్ అయిపోయింది. తర్వాత మా ఫాదర్ కూడా ఆల్కహాల్ తీసుకొని లాస్ట్‌కు రోహిణి హాస్పిటల్‌లో చనిపోవడం కూడా జరిగింది. సో, నేను మానాలనే ఉద్దేశంతోటి ప్రయత్నం చేస్తాను. ఈ క్రమం లోపల ఒక డాక్టర్ ఒక పౌడర్ ఇచ్చిండు. ఆ పౌడర్ ఇస్తే ఆ పౌడర్ తోటి మనం అన్నంలో గాని ఎక్కడన్నా వాడుకోవాలి. వాడుకొని దాన్ని ఆహ్, కొద్ది రోజులు వాడితే తాగాలనే క్రేవింగ్ పోతదని చెప్పని చెప్పిండు. సో, అప్పుడు క్రేవింగ్ అనేది కూడా లేదు. కోరిక. సో, అట్లా వాడిన తర్వాత కొద్ది రోజులు బానే ఉన్నా. అనుకోకుండా మా తమ్ముడికి కొడుకు పుడితే ఆహ్, హ్మ్, ఏం చేసినా ఒక 90 తీసుకున్నానంటే రాయల్ స్టాగ్ ఒక 90 ఎంఎలే తాగినా చెస్ట్‌లో విపరీతంగా పెయినొచ్చింది. అప్పుడు దాదాపు స్పృహలో లేను. అసలు కాళ్ళు, చేతులు అసలు ఆడట్లేదు. అప్పుడు అది మానేసిన. అప్పుడు కొంచెం ఇగ తర్వాత తెల్లారి మళ్ళీ ఫ్రీ అయిపోయిన తర్వాత అది నాకు పనికి రాలేదు. మళ్ళొకసారి పసరు యూట్యూబ్‌లో జూసిన. పసరు పనిచేస్తదట అంటే దాన్ని ప్రయోగం చేసిన. అది గాలేదు. సో, దీనంతటికి కారణము ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ సరిగ్గా లేకపోవడం వల్లనే గొడవైతంది, తాగుతందనే ఆలోచన పోతుంది గానీ, అసలు తాగడం వల్లనే ఇంట్లో డిస్టర్బెన్స్ అయితందనేది థాట్ ఎవరికొస్తలేదు సరిగ్గా. ఏమంటాండ్లు? తాగితే ఇంట్లో తాగు, ఇంటికి తెచ్చుకొని తాగు, వారానికొకసారి తాగు, హార్డ్ తాగకు, కల్లు తాగు అని ఈ రకంగా వర్షన్‌లో పోతాంది గానీ, అసలు తాగడం అనేది ఒంటికి పడదు, అదొక జబ్బు అన్న సంగతి నాకు తెలవదు, వాళ్ళకి తెలవదు. సో, ఈ క్రమం లోపల దేవుని కుంటితనము, దయ్యము, వాస్తు బాలేదని చెప్పి ఇంటి ముంగట చెట్లు కొట్టించుడు, భార్య ఇద్దరం కలిసి హనుమాన్ టెంపుల్ ముందు హోమం చేయించుకోవడము. హోమం చేయించుకున్న రోజే బ్రాహ్మణుడు అతను మా క్లాస్‌మేట్ హోమం చేసిండు. హోమం చేసిన తర్వాత చెప్పిండు, "అరే సతీ ఇంటికెళ్ళిన తర్వాత స్నానం చేసి ఇట్లనే ఉండు ఎక్కడికి పోకు" అని చెప్పిండు. ఓకే అని చెప్పిన. ఇంటికొచ్చిన, స్నానం చేసిన. డైరెక్ట్ బార్ షాప్ పోయిన. వాడు ఫోన్ చేసిండు మధ్యలోనే. "అరే పోవద్దని చెప్పినా కదరా హోమం చేసుకున్నాను" అన్నాడు. అయినా కూడా తాగడం అనేది జరిగింది. సో, ఏది పనికిరాలే నాకసలు. సో, నేను ప్రయత్నం చేస్తాను. ఈ జెమినీ టీవీలో వచ్చేటువంటి ఆ ఓంకారం ప్రోగ్రామ్ అది ఇది చూస్తాను గానీ, నాకు దొరకట్లేదసలు. ఏ రకంగా మారాలనేది నాకు తెలియట్లే అసలకి. సో, ఒకరోజు న్యూస్ పేపర్‌లో వరంగల్ ఎడిషన్ లోపల మధ్య పేపర్‌లో మీకు త్రాగడం అనే సమస్యగా ఉందా? ఒకవేళ ఉంటే మానాలని ఉంటే ఇవి పలానా నంబర్‌కి ఫోన్ చేయని చెప్పి మిడిల్ పేపర్‌లో వచ్చింది. దాన్ని పేపర్ చింపుకున్నా. చింపుకున్న తర్వాత నా బుక్స్ ర్యాక్‌లో పెట్టుకున్నా. దాదాపు ఒక 2, 3 నెలల తర్వాత ఏమో పోయినా. ఫోన్ చేసిన. వరంగల్ మిత్రుడొచ్చి తీసుకెళ్ళిండు. ఎక్కడ? కొత్తగా హన్మకొండ చౌరస్తాలో ఉండు. పలానా ప్లేస్‌లో ఉండు. నేను తీసుకెళ్తా అన్నాడు.
సరే అని చెప్పి నేను అన్నా. సో నేనేమనుకున్నా, మానాలే అని అనుకుంటానా, కానీ నిజంగా మానాలనా వద్దా అనేది నా లోపల పూర్తిగా నాకు క్లారిటీ లేదు ఇంకా. అంటే తాగాలనే మక్కువ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉంది. ఎలా ఉంది? ఒక్కడిని అయిపోయినా తాగడానికి ఒక్కడినే. సో ఈ మీటింగ్ అనేది ఏదో చెప్పిండు కదా మీటింగ్స్ అని చెప్పి, ఎవరు ఉంటారో అని అడిగిన. అంటే ఆయన అన్నాడు కదా, ఇక్కడ కూడా మన లెక్కనే ఆల్కహాల్తో బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఉంటారు అన్నాడు. ఏం చేయాలంటే మాట్లాడుకుంటాం, పుస్తకాలు ఉంటాయి చదువుకుంటాం, చదువుకున్న తర్వాత బయటికి వచ్చి ఎవరి సందల వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పింది. సో నేనేమనుకున్నా, ఓహో ఇక్కడ మన కంపెనీ వాళ్ళు సరిగా లేరు కదా, అక్కడ మీటింగ్ పోతే వాళ్ళు ఏదో సంథింగ్ కౌన్సిలింగ్ ఇద్దరు కావచ్చు, అక్కడ మస్తు దంటగా మస్తు మంది ఉంటారు. మళ్ళీ హన్మకొండ అన్నాడు, లయలా స్కూల్ అన్నాడు. ఆ, అది వచ్చేసి యూనివర్సిటీ దగ్గర ఉంటుంది. యూనివర్సిటీ దగ్గర మంచి అక్కడ ఏముంటుంది, కాకతీయ కెనాల్ నది, ఆ కెనాల్ పక్క పండి తాటి చెట్లు ఉంటాయి. హాయిగా మంచి బ్యాచ్ ఉంటుంది నాకు, ఎంజాయ్గా తాగొచ్చు, వచ్చేటప్పుడు ఎంజాయ్గా రావచ్చు అనే ఆలోచనతోనే మీటింగ్ పోయినా. సో నా ఇన్నర్గా ఉన్నది అది. పోయిన తర్వాత అడిగి పోయేసరికి కొత్తోళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, విజ్ చేసుకున్నారు, రమ్మని చెప్పిండు. నా గురించి నేను పరిచయం చేసుకున్నా. సో వాళ్ళు షేర్ చేస్తాను, హాయ్ నా పేరు సో అండ్ సో, నేను తాగబోతున్నా అని చెప్పి షేర్ చేస్తాను. నాకు కొంచెం ఎగ్జైటీగా అనిపించింది, కొంచెం హ్యాపీగా అనిపించింది. కలుపుగోలుగా నేను కూడా మాట్లాడినా, నేను కూడా షేర్ చేసిన, ఓపెన్ షేరింగ్ చేసిన. ఏం చేసిన, నేను చేసినే చెప్పిన. తాగడానికి మా ఇంట్లో ఇనుప సామాన్లు అమ్ముకున్నా, సబ్బుల కంచి అమ్ముకున్నా, ఆయిల్ ప్యాకెట్స్ అమ్ముకున్నా, రైస్ అమ్ముకున్నా, జ్యువెలరీ అమ్ముకున్నా. ఇది పరిస్థితి నాది. సో తర్వాత ఒక మిత్రుడు అన్నాడు, సో వెరీ నైస్, సూపర్, బాగానే ఉంది, నువ్వు కంపల్సరీ మీటింగ్కి వచ్చాయి, మీటింగ్ వస్తే నీ దగ్గర హానెస్టీ ఉన్నది, హానెస్టీగా నువ్వు షేర్ చేసినావు అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పిన. ఇంటికి వచ్చేసిన, ఫోన్ నెంబర్ నాకు తీసుకున్నారు. అట్లా రెండు మూడు సార్లు కంటిన్యూగా పోయినా ఒక్కడిని. ఎప్పుడు 2016లో, 16 ఎండింగ్లో నేనే ముందు పోయేది, నేనే ముందు పోయి గేట్ తీసేది, తాళం తీసేది, ఫోన్ చేసేది, వాళ్ళు వచ్చేది. సో పోయిన తర్వాత అసలు పూర్తి ఇప్పుడున్నంత టెక్నాలజీ కానీ, ఈ మొబైల్స్ కానీ ఇట్లాంటి టెక్నాలజీ అప్పుడు లేదు. 16 వరకు కూడా సరిగా లేదు. సో ఈ జూమ్ మీటింగ్స్ అని ఏం లేవు అప్పుడు. ఈ లిటరేచర్ ఉన్నదంటే ఓన్లీ బుక్స్ మాత్రమే, అంతే. ఇప్పుడు మనకు వాట్సాప్లలో అన్ని వస్తాయి, మనకు దైనిక చింతన వస్తుంది, ఏ సమాచారం ప్రతి ఒక్కటి వస్తుంది మనకు. అప్పుడు లేదు అట్లా. ఏమున్నా మేము నలుగురం ఐదుగురం ఉండేది, 8 మంది ఉండేది సండే అయితే. సో అప్పుడు శ్రీధర్ సార్ ఉండేది, పాపం చనిపోయింది అతను. అతను బాగా షేర్ చేసేది, వినేది, బయటకు వచ్చేది, రుచి హోటల్లో టీ తాగేది. చాలా అద్భుతంగా అనిపించేది. ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది ఒక రేంజ్ లో ఉండేది, అంతటి ప్రశాంతత వచ్చేది. కానీ మళ్ళీ ఏం జరిగేదో ఏమో, కొద్ది రోజుల వరకు మళ్ళీ రిలాప్స్, తిరిగి తాగి, మళ్ళీ తాగేది, మళ్ళీ మీటింగ్స్కి వచ్చేది, మళ్ళీ ఇట్లా ఇన్నో అవుట్ ఇన్నో అవుట్ చాలా సార్లు జరిగింది ఇట్లా. సో ఎందుకైతుంది ఇట్లా, నా దగ్గర సమాధానం లేదు. అప్పుడు సోపానాలు అంటే ఎవరికి తెలియదు. సోపానాలు కేవలం మీటింగ్ రూమ్లోకి పోయిన తర్వాత సోపానాలు అందరూ అది అది జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళి తెచ్చినటువంటి ప్రింటెడ్ మ్యాటర్ అది. దాన్ని ప్రింటెడ్ మ్యాటరే, దాని షీట్ ఉండేది, అది చదువుకునేది అంతే. చదవడం మట్టుకే, పోగానే సోపానాలు చదివేది, దైనిక చిత్తం చదివేది అంతే. తర్వాత ఏది ఉండకపోయి షేరింగ్ చేసుకునేది. సో చదవడం మాత్రమే అని తెలుసు అంతేగాని వాటిలలో ఇంత అర్థం ఉంటుంది అని చెప్పి తర్వాత, లాక్డౌన్ తర్వాత ఎక్కువ అందరికీ తెలిసింది. అప్పుడు సోపానాలు అంటే తెలియదు ఎవరికి. ఇప్పుడు గుంటూరు 2018లో గుంటూరులో పెట్టినప్పుడు అప్పుడు కొంత 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 ఎలాబరేట్ తెలిసిపోయింది అందరికి. అప్పుడు సోపానాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకైతే అని అప్పుడు మా సీనియర్ మిత్రుడు మదన్న ఉండే, ఇట్లా సత్యనారాయణ షేరింగ్ ఇది ఇట్లా సర్వీస్ చేస్తే బాగుంటుంది, చాలా ఎనర్జీ వస్తుంది అది అంటే. సర్వీస్ కోసం ఇప్పుడు నేను చేసేటువంటి జాబ్ ఏదైతే ఉందో హెల్పింగ్ హ్యాండ్లో, వారానికి ఒక రోజు పోయి షేరింగ్ చేసేది. నాతో పాటు వాళ్ళు కూడా వచ్చేది, వాళ్ళు వచ్చినా రాకుండా నేను షేర్ చేసేది. నెక్స్ట్ సురేందర్ సార్ దగ్గరికి అక్కడికి పోయి షేర్ చేసేది.
మధ్య మధ్యలో హాస్పిటల్లోకి పోయేది. సో బాగానే సర్వీస్ చేసేది. నెక్స్ట్ ఆయన కూడా తిరిగి మళ్ళీ తాగడం అనేది జరిగింది. ఈ క్రమం లోపల ఒకసారి సర్వీస్ అంటే స్టిక్కర్స్ వచ్చినాయి. మాకు టోల్ ఫ్రీ నెంబర్ అప్పుడే వచ్చింది. సో స్టిక్కర్స్ చేస్తే బాగుంటుంది, ఇది కూడా ఒక సర్వీసే మంచి బాగుంటుంది అంటే ఓకే అని చెప్పి బస్సులోకి వెళ్ళి స్టిక్కర్స్ చేస్తే ఒక్కొక్కసారి డ్రైవరు తిట్టేది. ఎవరైనా మీరు అది ఇది అది అని చెప్పి తిట్టినా కూడా ఆయన పట్టించుకోకుండా ఏదో మాట్లాడుకుంటా కూడా స్టిక్కర్ చేసేది. ఆయన కూడా తిరిగి మళ్ళా తాగేది. సో అక్కడ ప్రాబ్లం ఏంటిదంటే అసలు ఎందుకు తాగుతానా, క్రేవింగ్ ఎందుకు వస్తుంది, అసలు తాగడానికి గల మూల కారణం ఏంటిదని చెప్పి మూలాలను ఎప్పుడు నేను చెక్ చేసుకోలేదు. బిగ్ బుక్ చదివితే అర్థం కాదు. స్పాన్సర్ని తీసుకోవాలంటే నాలుగో సోపానంలో నా గురించి మొత్తం డాటా మొత్తం ఆయనకు చెప్పాలన్నట కదా. నా గురించి మొత్తం ఆయనకు చెప్తే ఎట్లా? ఆ? ఆయన బయట నలుగురు చెప్పిండు అనుకో, నా ఇజ్జత్ పోతుంది కదా, పరువు పోతుంది కదా. కొన్ని నిజాలు నా లోపలనే దాచిపెట్టుకోవాలి. ఇలాంటి ఆలోచనలు, థాట్స్ ఉండేది నాకు. కానీ ఉన్న వాస్తవం ఏంటిదంటే ఒక తాగుబోతుని గురించి నా దూరం చుట్టాలు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు నేను తాగుతాడు, సత్తిగాడు తాగుతాడు అని చెప్పి తెలుసు. ఇంకా లాంగ్ తీసుకుంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. కానీ నేనేమనుకుంటా, నా గురించి ఎవరికి తెలియదు, నేను మంచి వాడిని, నేను పత్తిత్తునని చెప్పి నేను అనుకుంటా. సో అక్కడ కొట్టింది దెబ్బ. సో ఇక ఈ రకంగా అయితే అంటే లాస్ట్కు మీటింగ్స్కు ఇక పెద్దగా ఇంట్రెస్ట్ పోతాంది. సో దానికి ఒక మెయిన్గా ఒక ఆలోచన నా మైండ్లో ఉండే. ఏమని ఉండే అంటే ఈ గ్రూప్లో చైర్పర్సన్ చేస్తారు కదా వీళ్ళు, చైర్పర్సన్ మంచి కమాండింగ్ డిమాండింగ్ బాగుంటుంది. చైర్పర్సన్ పేరు పిలవగానే అందరూ హాయ్ అని చెప్పి షేర్ చేస్తూ ఉంటారు. మంచి పవర్ఫుల్, ఇది డిగ్నిఫైడ్గా ఉంటుంది ఇది, ఎట్లనైనా సరే చైర్పర్సన్ అన్న కావాలి లాస్ట్కి అని చెప్పి నేను అనుకొని చైర్పర్సన్గా చేయాలనే ఆరాటం చాలా బాగుండేది నాకు. చాలా కోరిక ఉండే నాకు, అది ఇష్టం. చైర్పర్సన్గా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అది హన్మకొండ చైతన్య గ్రూప్లో, అప్పుడు కాజ్పేట గ్రూప్ ఇంకా రాలేదు. సో చాలా ఇష్టం నాకు. అందులో ఇక 90 డేస్ వస్తుందంటే రోజు లెక్క పెట్టుకునేది నేను. 40 అయింది, 42 అయింది, 43 అయింది, 56, 54 అనేది. అప్పటికి ఆగక నేను అలా ఉన్న వాళ్ళను చేస్తావా చైర్పర్సన్ సత్యనారాయణ అంటే ఆ చేస్తాను అది. సో అందులో ఒక వ్యక్తి ఉండేది, వాడు ఇంకా ఆయనది 90 డేస్ కానట్టున్నది కదా అని పుల్లేసి వెంటనే సర్లే అని చెప్పి ఇంకోలు చేసేది. ఈ రకంగా దాదాపు ఒక 2 ఇయర్స్ వరకు కొంచెం నాకు ఆ వ్యక్తి అడ్డుపడ్డాడు బాగా. రిజర్వ్మెంట్ నాకున్నది అతని మీద ఉండే. దానివల్ల నేను కోపంతో రగిలిపోయి మళ్ళీ వెంటనే పోయి మళ్ళీ తాగడం జరిగింది. సో అదొక కారణం అని చెప్పి నేను అనుకున్నా. బట్ ఇంకా నాలో కొన్ని క్యారెక్టర్ డిఫెక్ట్స్ అనేవి ఉండే. సో ఏదో రకంగా లాస్ట్కు ఒక ఏ మిత్రుని సపోర్ట్ తోటి కొంచెం హెల్త్ అంతా కొంచెం బాగా డ్యామేజ్ అయిపోయి, డ్యామేజ్ అంటే ఇదే పనకడం, చేతకాకపోవడం, గుండెలో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గజ గజ వణకడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోతారు. ఒకరోజు ఇక లాస్ట్కు చెప్పిన మిత్రులు నైన్త్ స్టెప్ వరకు చేయి, డ్యామ్ షో కంపల్సరీ రికవర్ ఉంటుంది. నైన్త్ స్టెప్ వరకు చేసిన. ఎప్పుడైతే నేను సోపానాలు స్టార్ట్ చేసినో, స్పాన్సర్ని తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత శివరాత్రి రోజు వాళ్ళు టెంపుల్కి వెళ్ళి, ఒక మధ్యలో ఒక 3 నెలల తర్వాత సోపానాలు స్టార్ట్ చేసినాక టెంపుల్కి వెళ్ళి, టెంపుల్లో ఒక చిన్న సంఘటన వల్ల తిరిగి వచ్చి పొద్దున 9 గంటలకు, నైట్ పోయి 9 గంటలకు పొద్దున వచ్చి తాగలనా వద్దా, తాగలనా వద్దా, తాగలనా వద్దా, తాగలనా వద్దా అని డైలమాలో పడి లాస్ట్కి 2 గంటలకు పోయి తాగిన. తర్వాత స్పాన్సర్తో చెప్పిన ఇట్లా జరిగింది, ఓకే రైట్, నో ప్రాబ్లం అని. మళ్ళీ ఉగాది రోజు అయితే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినో, ఈ రోజు నుంచి రికవరీ దేవుడా నాకు ఇవ్వని చెప్పి హానెస్ట్గా దేవుని మొక్కినో, సో వేడుకున్నాను. ఆ రోజు నుంచి వెళ్ళి సోపానాలు స్టార్ట్ చేసి ఇంతవరకు
తిరిగి తాగాలనే కోరిక భగవంతుడు రానివ్వలేదు, ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పటి వరకు నాది 13వ తారీఖు వరకు 4 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి సోబ్రేటీ. ఇప్పుడు 5వ సంవత్సరం నాకు నడుస్తుంది. సో ఈ మొదటి సంవత్సరం లోపల ఒక జాబ్ సెర్చ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను. 1 ఇయర్ లోపల ఎక్కడికి పోయినా అంటారు, ఏ మెంబర్స్ కానీ బయట ఎవరైనా అన్నారు, జనరల్గా ఏమన్నారు, నువ్వు చేయవలసిన పని నువ్వు చేసుకోవాలి, నువ్వు చేయలేని పని దేవుడు చేస్తాడు. కరెక్టే. కానీ బాధ ఇక్కడ అనుభవించేది నేను. నేను చేసే పని ఏంటిది, జాబ్ అడుగుతానా, చాలా దిక్కులు అడిగిన, స్కూల్లో అడిగిన, స్కూల్లో పెద్దగా అంత టాలెంట్ తగ్గింది, సబ్జెక్టు మొత్తం సిలబస్ మొత్తం మారింది, ఇప్పుడు అది చెప్పేంత కెపాసిటీ లేదు. వేరే మిల్లులో అడిగిన, వేరే దగ్గర అడిగిన, స్పెన్సర్లో అడిగిన. సో స్పెన్సర్లో నాకు అవకాశం ఇచ్చిర్రు. అదే క్రమం లోపల స్పెన్సర్లో వాళ్ళ కాంటాక్ట్ పోయిన తర్వాత మళ్ళా ఖాళీగా ఉండే మూమెంట్లా రైల్వే స్టేషన్లో మీటింగ్ స్టార్ట్ చేద్దామన్నాం. స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత మాక్సిమం ఒక 1.5 year ఒక్కనే పోయి కూర్చున్నాం. రైల్వే స్టేషన్లో ఇవ్వడమే మెరాకిల్. సో రైల్వే స్టేషన్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఒక్కడనే పోయినా, కరెక్ట్ పోయేది, కూర్చునేది, కూర్చొని షేర్ చేసుకుని నేను ఒక్కనే ఉండేది, బిగ్ బుక్ చదువుకునేది. లేకుంటే ఈ యొక్క మా గురువు గారైనటువంటి ఉమామహేష్ గారి యొక్క జూమ్ మీటింగ్స్ ఉండేది అప్పుడు, ఇప్పుడు కూడా రన్ అయితే. సో వినుకుంటూ కూర్చునేది. సో నిదానంగా 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 ఈ మెంబర్స్ పెరగడం అనేది జరిగింది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఒక మేనేజర్, అతను ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇప్పుడు ఫాతిమాలో రన్ అవుతుంది మీటింగ్. సో అక్కడ స్టాల్స్ లో జాబ్ కోసం సెర్చ్ చేస్తే ఆయన ఓకే అని చెప్పిండు. స్టాల్ అనేది నా నడుము కంటే ఇంకా కొంచెం హైట్ ఉంటుంది. సో వాళ్ళందరూ వాళ్ళు కొంచెం అన్మ్యారేజ్ పోరగాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కి దునుకుతాను లోపలికి, మళ్ళీ ఎక్కి బయటికి దునుకుతాను. సో నేను ఇట్లా ఎక్కాలి అని అంటే ఇట్లా దునకన్నా ఏం కాదు, అంటే నాకు దునకనీకి వస్తలేదు నాకు. సో అప్పుడు జాబ్ మంచిది, సాలరీ మంచిగా ఉన్నది, కమిషన్ దొరుకుతుందట. ఇప్పుడు నాకు ఎక్కడికి వస్తలేదు, ఏం చేయాలి అని ఆలోచించి ఆ రోజు నైటు తాగి దునకచ్చు, ఎందుకంటే తాగితే ధైర్యం వస్తుంది అనే ఆలోచన వచ్చింది ఆ రోజు నైట్. వచ్చి తెల్లారి తాగుదాం అనుకున్నా, మళ్ళీ ప్రేయర్ చేసుకున్నా, దేవుడు ఆ రోజు కాపాడాడు తాగకుండా. సో అదే రోజు నాకు హెల్పింగ్ అండ్ డిఎడిక్షన్ సెంటర్లో అవకాశం వచ్చింది. సో దాదాపు 4 years కాలేదు, ఇంకొక 2 months అయితే అవుతుంది. అప్పటి వరకు నేను 2001 నుంచి 2006 వరకు ఒక స్కూల్లో చేసిన, నాన్ స్టాప్గా. తిరిగి మళ్ళా ఎదురు చూడ ఎదురు తిరగకుండా ఒక ఇన్స్టిట్యూషన్లో జాబ్ చేయడం అనేది అదొక అద్భుతం నాకు. సో ఇదంతా నా లైఫ్లో ఏఏ అనేది నడిపిస్తుంది. ఈ ఏఏ నాకు ఎలా ఉపయోగపడ్డదంటే, ఒకప్పుడు నేను వాస్తవం చెప్పాలంటే ఒక 1 రూపీ కాయిన్ కూడా దొరకాలంటే దేవుని గల్ల గురిలోకి వెళ్ళి తీసుకుని చిల్లర పైసలు, లేదా ఇంట్లో మా అమ్మని అడిగేది, లే మొత్తానికి ఏదో రకంగా ఆధారపడేది, ఏం పని లేదు, ఏదైనా నమ్ముకునేది. సో అలాంటిది యానివర్సరీలకు పోయినప్పటికీ కూడా యానివర్సరీలకు పోయినప్పటికీ కూడా యానివర్సరీలలో నా ఫ్రెండ్స్ వాళ్ళు ఏసీ రూమ్ తీసుకుందామంటే ఏసీ రూమ్లో షేర్ చేసుకునేది. దానికోసం కట్టాలంటే నేను చాలా ఆలోచించేది, ఎందుకంటే అంత డబ్బు లేకపోయేది నాకు. అసలు ఏసీ రూములు ఉండడమే అంటే నేను అనుకునేది పెద్ద హైఫై. ఫోన్ పేలు ఉండేది, అసలు మనకు ఫోన్ పే అంటే దాని అడ్రస్ తెలియదు మనకు, బ్యాంక్ అకౌంట్ అడ్రస్సే తెలియదు మనకు. సో అలాంటిది ఈ రోజు దేవుడు ప్రోగ్రాం పట్టుకొని సోపానాలను స్టార్ట్ చేస్తే, సో రికవరీ కాకముందు దేవుని నేను హానెస్ట్గా కోరుకున్నా, కొన్ని నెలలు కోరుకున్నా. ఏమనంటే అడుక్కున్న దేవుణ్ణి, కోరుకోవడం కదా, అడుక్కున్నా, నేను భిక్షం అడుక్కున్నా, దేవుడా నాకు సోప్ ఇవ్వు, నాకు సోప్ ఇవ్వు, ఎందుకు స్లిప్ అవుతానో తెలియదు, ఎందుకు అవుతానో తెలియదు, నాకు సోప్ ఇవ్వు. ఎంతో మందికి ఈ రకంగా నువ్వు నాకు సోప్ ఇచ్చినావు, ఆ భిక్ష ఏదో నాకు పెట్టని చెప్పి నేను చాలా కొన్ని నెలలు అడుక్కుంటే దేవుడు నాకు ఆ మైండ్లోకి వెళ్ళి ఆ సన్నని గీత, ఆ కొరన అనేది దేవుడు తీసేసాడు.
సో ఈరోజు ఈ సోపానాలు చేయకముందు డ్రై రన్ సిండ్రోమ్లో ఉండేది. సో సోపానాలు చేసిన తర్వాత కొంత మార్పు వచ్చింది. ఏ రకంగా వచ్చింది అంటే జనరల్గా ఏదైనా పని చేసేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడం, ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం, మెంబర్ల పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం, నాకు జాబ్ ఇచ్చినటువంటి మా రామ్ సార్ పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండడం, నా తోటి కొలీగ్స్ పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండడం, మాట జారకపోవడం. సో నా చెప్పేటువంటి సబ్జెక్టు క్లాస్ ఎవరైనా విన్నా వినకున్నా వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం, నా ఆన్లైన్ రికవరీ మీటింగ్ తరపున కూడా కృతజ్ఞత ప్లస్ హోమ్ మెంబర్స్ తరపున కృతజ్ఞత, ఈ యొక్క మీటింగ్లో ఉన్నటువంటి మెంబర్స్ల పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం, కొద్దో గొప్ప కొంత మార్పు మాత్రం నాకు ఈ గ్రూపు ఉమ్, ద్వారా ఈ సోపానాల సాధన ద్వారానే నాకు వచ్చింది. యూనిట్ దాదాపు 90 డేస్ 90 మీటింగ్స్నే నేను 90 డేస్ అయిన రోజు ఎమోషనల్ తట్టుకోలేక నేను ఆగలేక ఏం చేసిన, అది గ్రూప్లో మెసేజ్ పెట్టిన, మా డిస్టిక్ గ్రూప్లో 90 డేస్ కంప్లీటెడ్ అంటే చాలా మంది తారీఫ్ చేసింది. సో మొట్టమొదటిసారి కంప్లీట్ చేసుకున్నప్పుడు పెట్టుకున్నా ఆ టెన్షన్, ఆ ఇంటెన్షన్ వేరే రకంగా ఉండేది. లెక్క పెట్టుకునేది డేస్, 32 33 34 ఇట్లా. ఒక ఎందుకు లెక్క పెట్టుకుంటా సత్యనారాయణ, ఒక పిక్చర్ లెక్క మర్చిపోవాలి అంతే. వన్ డే టైం తీసుకో, సింపుల్ గా తీసుకో, రోజువారీ కార్యక్రమం మాత్రమే అని వాళ్ళనేది. నేను రోజు లెక్క పెట్టుకునేది నేను. అంటే ఆ రకంగా ఉండేది నా ఆలోచన. సో తర్వాత వచ్చేసి ఈ సెంటర్లో చేసిన కాంచెలి కొంతమంది దూరం పోవడం వల్ల వాళ్ళకు మీటింగ్ సరిగా లేకపోవడం వల్ల తిరిగి మళ్ళీ రావడము, వాళ్ళు కొంచెం వాళ్ళ బాధ చెప్పుకోవడము, వాళ్ళు చెప్పుకుంటే నేను కొంచెం ఫీల్ కావడము, బాధపడము. నాకు అనిపించింది నాకు ఆన్లైన్ మీటింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే లాక్డౌన్లో నేను చాలా ఆన్లైన్ మీటింగ్స్ విన్నా, తాగుకుంటా విన్నా, తాగకుండా విన్నా. సో జరిగింది అట్లా. సో నాకు ఎందుకో ఒక మీటింగ్స్ పెడితే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చి, మన వంశీ గారు, నేను, నాగుల మీర, ఇంకొక మిత్రుడు ఉండే. సో అందరం అనుకొని ఒక మీటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. స్టార్టింగ్లో జిస్టీ మీటింగ్ అని ఉండేది, ఫ్రీ. సో దాంట్లో పెట్టి స్టార్ట్ చేస్తే మళ్ళా ఇక్కడ నేను హోమ్ గ్రూప్ మెంబర్, అంటే హోమ్ గ్రూప్ మెంబర్ వచ్చేసి అతను కొంచెం గ్రూప్ గురించి జర బ్లేమ్ చేసింది స్టార్టింగ్లో. ఎప్పుడైతే నేను అప్పట్లో 90 డేస్ కాలేదన్న మిత్రుడే మళ్ళీ పుల్ల పెట్టిండు. అయితే ఇట్లయితే కాదని చెప్పి మళ్ళీ జూమ్ స్టార్ట్ చేసుకొని జూమ్ గురించి వాళ్ళని అడిగితే ఎవరు ఇవ్వలేదు. జూమ్ కూడా ఎవరు ఇవ్వలేదు. జూమ్ ఒక ధ్యాని ఒక ఆయన ధ్యానం చేసే అతను అడిగితే అతను ఒక 3 నెలలు ఇచ్చిండు. ఆ 3 నెలలకు కూడా 10 నిమిషాల ముందు నేను ఆయన ఫోన్ చేస్తే సగం పైసలు కట్టమని చెప్పిండు. 800 కట్టండి ఇస్తా, ఓకే రైట్ అని కట్టేది. అడగంగా ఇచ్చేది. ఇచ్చిన తర్వాత ఆయన ఓ రోజు ఇవ్వకపోతే నేను ఇక్కడ టెన్షన్గా ఫీల్ అయ్యేది కొత్తలో. సో తర్వాత జూమ్ ఎట్లా తీసుకోవాలనో ఆలోచించి తర్వాత తీసుకోవడం జరిగింది. సో ఏదైతే నేను చేద్దాం అనుకున్నానో ఇప్పుడు నా సొంతగా సెల్ఫీలు కాకుండా, నా సొంత ఆలోచన కాకుండా, నేను చేద్దాం అనుకున్న దాన్ని ఫస్ట్ స్పాన్సర్తో డిస్కషన్ చేసి, నెక్స్ట్ దేవుడి ఇచ్చ ఉందా లేదా ఆలోచించి, సో ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేయడం జరుగుతుంది. అది ప్రోగ్రామ్ నాకు నేర్పించింది. సో ప్రోగ్రామ్ లేకపోతే వాస్తవానికి ఈరోజు నేను లేను. సో ఈరోజు ఉన్నా అంటే దేవుడు ఈ ఏంటి అవి ప్రామిసెస్, సగం దూరం కూడా ప్రయాణించక ముందే ఆ, మాకు మేముగా చేసుకోలేని పనులు దేవుడు చేసి పెట్టడం అంటే తప్పనిసరిగా ప్రోగ్రాంలో పోతా ఉంటే రికవరీ అనేది అవుతా ఉంటే నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు మెరుగ్గా అనేది ఖచ్చితంగా కనిపిస్తాను. పొరపాట్లు జరుగుతానంటే నా తప్పిదమే తప్ప అది ప్రోగ్రామ్ మిస్టేక్ కాదు. నెక్స్ట్ నా యొక్క ఆలోచన విధానంలో వచ్చేటువంటి తప్పుడు ఆలోచనల వల్లనే జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఇంతవరకు ప్రోగ్రాం వచ్చిన కాంచెల్లి చేయి వదిలిపెట్టలేదు, నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. సో ఏదేమైనప్పటికి కూడా ఈరోజు
ప్రశాంతంగా ఒక స్పాన్సర్తో పనిచేస్తూ, నాకున్నటువంటి స్పాన్సర్లతో పనిచేస్తూ, మీటింగ్స్ వెళ్తూ, ఉద్యోగం చేసుకుంటూ, ఆన్లైన్ మీటింగ్లో ఉంటూ, 24/7 ఎవరికి పనిచేస్తుంది అంటే 100% నాకు పనిచేస్తుంది. కడమోళ్ళకి ఎంత శాతమో నాకే తెలియదు కానీ నాకు మాత్రం 100% పని చేస్తుంది. సో ఇంతవరకు నా షేరింగ్ అయినటువంటి మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి. One second, sir. Okay. Thank you. Sorry, I got the call. Uh, Thank you, Satyanarayana garu. Thank you so much. రికార్డ్ స్టాప్ Uh, చేయండి. 1 second. Hmm. Satyanarayana garu.